ప్రైజ్ ద లార్డ్. జనవరి 5వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన భూమి మీద వర్షం కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్షము కొరకు భూమి ఏ విధంగా ఎదురు చూస్తుందో, ఆ వర్షపు చినుకులు పడినప్పుడు భూమి ఏ విధంగా తెప్పరిల్లుతుందో, మన జీవితాలు కూడా తెప్పరిల్లబడాలంటే, ఆదరించబడాలంటే దేవుని కృపా వర్షం మనకెంతో అవసరం. ఎండిపోయిన భూమి మీద వర్షాన్ని కురిపిస్తున్న దేవునికి, ఎండిపోయిన మన జీవితాల మీద కూడా కృపావర్షాన్ని కురిపించటానికి సమర్థుడై ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితం కూడా ఎండిపోయిన స్థితిలో ఉందా? నీటి చుక్క కోసం, ఆదరణ కోసం తపిస్తున్నావా? అయితే నీ దేవుడు నీ మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. నీ మీద ఆశీర్వాదపు జల్లులను కురిపిస్తున్నాడు. సమస్త సృష్టి తన స్వాధీనంలో ఉంచుకొని ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఎంత వర్షం కావాలో అంత వర్షాన్ని కురిపిస్తున్న దేవునికి, నీ జీవితంలో కూడా ఎప్పుడు నీకు ఆదరణ కావాలో, ఎప్పుడు నీకు సమాధానం కావాలో, ఎప్పుడు నీకు ఆశీర్వాదం కావాలో ఆయనకు తెలుసు. సరైన సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆనాడు రాహాబు జీవితము కూడా ఎండిపోయింది. పాపము చేత, భయంకరమైన ఆ వృత్తి చేత, లోక సంబంధమైన అనుభవాలతో, పాపపు అనుభవాలతో ఎండిపోయినట్లుగా ఉన్నప్పుడు దేవుని దయావర్షము ఆమె మీద కురిసింది. యెహోషువ పంపించిన వేగుల వారు ఆమె ఇంటిలోనికి చేరడం, యెహోవా దేవుని గురించి వినడం, రక్షణ పొందుకోవటం, నిజమైన ఆనవాలు కోరుకొని ఎర్రని దారాన్ని కిటికీకి కట్టుకొని ఆమె రక్షణ పొందింది. దేవుని దయ ఆమె మీద ఎంతగా కురిసిందో తెలుసా? వేశ్యగా జీవించి అందరి చేత అనిపించుకున్న ఆమె జీవితం దేవుడు దయావర్షాన్ని కురిపింపచేసి యేసుక్రీస్తు వంశావళిలో ఆమెను చేర్చాడు. దేవుడు నీ మీద కృపా వర్షాన్ని కురిపిస్తే నీ స్థితి మారుతుంది. ఎండిపోయిన నీ జీవితం చిగురిస్తుంది. భయపడకు. దేవుడు నీ మీద తన దయావర్షాన్ని కురిపించబోతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. గాడ్ బ్లెస్ యూ.